guys, welcome back to our YouTube channel. I'm Rakshna. So ఈ రోజు మనం చికెన్ కబాబ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. సో ఈ రోజు మనం చికెన్ కబాబ్ చేసుకునే విధానం చూస్తాం. సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ ఫ్రెష్ చికెన్ 1 kg. నెక్స్ట్ వచ్చేసి చికెన్ కబాబ్ పౌడర్స్ 1 kgకి 2 ప్యాకెట్స్ తీసుకున్నాను నేను. నెక్స్ట్ వచ్చేసి సాల్ట్, కారం, ఎగ్స్, బియ్య పిండి, వినేగర్, కస్తూరి మెంతి అండ్ హాఫ్ లెమన్ తీసుకున్నాను అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్. నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేస్తాం. 2 స్పూన్స్ ఆఫ్ రైస్ ఫ్లోర్ అంటే బియ్య పిండి. నెక్స్ట్ 2 స్పూన్స్ ఆఫ్ చిల్లీ పౌడర్ కారపొడి. నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ వేసుకుంటున్నాం తగినంత. నెక్స్ట్ వచ్చేసి కస్తూరి మెంతి కొంచెం. సో గైస్ ఇక్కడ వచ్చేసి ఎగ్ మనం ఓన్లీ ఎగ్ వైట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 2 స్పూన్స్. సో 1 స్పూన్ వినేగర్. హాఫ్ లెమన్ పేస్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తాన్ని నీట్గా మిక్స్ చేసుకోవాలి. సో గైస్ ఇలా మొత్తం ఇంగ్రీడియంట్స్ నీట్గా మిక్స్ చేసుకొని ఇప్పుడు నెక్స్ట్ చికెన్ వేసుకోవాలి. సో చూస్తాం. వితౌట్ వాటర్ వేసుకోవాలి నీట్గా. మళ్ళీ వాటర్ వేసుకుంటే జావ్ అయిపోతుంది. మనం కలుపుకుందాం ఇష్టం. సో గైస్ ఇలా నీట్గా మనం మిక్స్ చేసిన చికెన్ కబాబ్ని సో మనం లాస్ట్లో కర్రీ లీవ్స్ వేసుకోవాలి. కర్రీ లీవ్స్ వేసుకొని సో ఇప్పుడు మనం అరగంట లేకపోతే గంట మనం నీట్గా మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. నెక్స్ట్ మనం ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని బాగా హీట్ అయినాక వేసుకోవాలి. సో గైస్ ఇప్పుడు 1 గంట మనం మ్యారినేట్ చేసుకున్నాం చికెన్ని నీట్గా. ఫ్రిడ్జ్ నుంచి ఇప్పుడే బయటికి తీసాను. సో మళ్ళీ ఇంకొకసారి మిక్స్ చేసుకుంటున్నాము డీప్ ఫ్రై చేసే ముందు. సో బాగా ఫ్రై అవ్వాలి. సో వేసిన నెంబర్స్ని కదిలించొద్దు, కొంచెం అది అలాగే నూనెలో బాగా ఫ్రై అవ్వాలన్నమాట. సో గైస్ చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయి. అండ్ చూడండి ముక్క కూడా బాగా సాఫ్ట్గా ఉడికింది. గైస్ కెన్ సీ. సో ఇప్పుడు రెడీ టు ఈట్. సో గైస్ thanks for watching. Please do like, share and subscribe to my channel. Bye guys.